గైస్ ఇప్పుడు వచ్చేసి హౌస్ చాలా డిఫరెంట్గా మారబోతుంది. ఇక్కడ కళ్యాణ్ ప్లస్ తనుజ మాట్లాడుకుంటున్నారు అనమాట. రీతు ఎలిమినేట్ అయినప్పటి నుంచి కళ్యాణ్ చాలా డల్గా ఉంటున్నాడు. తనుజ అయితే అసలు ఏడుస్తూనే ఉంటుంది. ఏడ్చేడ్చి కళ్ళు కూడా చాలా ఉబ్బిపోయి అసలు లైవ్లో చూస్తుంటే తనుజ ఫేస్ చూస్తుంటే ఉబ్బిపోయి ఉంటుంది అనమాట. అంటే యాక్చువల్గా అందరూ వాళ్ళిద్దరని కదా హౌస్లో చాలా బాధపడిపోతుంటారు అనమాట. అందరూ అంటే చాలా కంటెంట్ ఇచ్చిన తనే అంత ఎలిమినేట్ అయ్యి అలా ఎలిమినేట్ అయిపోయింది. ఇంకా మనం ఉంటామా అని చెప్పి సుమన్ శెట్టి బిరణి గారు అయితే ఇంకా దాని గురించి ఆలోచిస్తుంటారు. ఇక్కడ రేషన్ అయితే వచ్చిందనమాట. రేషన్ వచ్చిన తర్వాత ఇంకా అంటే వీక్లో కొన్ని రోజులకు సరిపోయే రేషన్ ఇచ్చారనమాట. ఇంకా రేషన్ అవన్నీ సర్దటం అదంతా చూసుకుంటుంటారు. కిచెన్లో వచ్చేసి తనుజ ఉంటుందన్నమాట. తనుజ ఇమానియల్ ఇప్పుడు వీళ్ళందరూ గార్డెన్ ఏరియాలో ఉంటారు. గార్డెన్ ఏరియాలో ఉండి ఇంకా మామూలుగా ఒక గేమ్ చెప్పారు కదా, దాని గురించి అది ఆడుతుంటారు. ఇక్కడ వచ్చేసి డిమాండ్ పవన్ పక్కన తనుజ కూర్చొని అంటుందన్నమాట, నువ్వు ఎక్కువ ఆలోచించుకు, ఇంకా 2 వీక్స్ కదా, నువ్వు కూడా బయటకు వెళ్ళిపోతావు కదా. అంటే నేను దాని గురించి ఆలోచించట్లేదు, బట్ బయటకు వెళ్ళిపోయింది కదా చూడాలి, అంటే తను ఎట్లా ఏం ఫేస్ చేస్తుందో తెలియదు కదా అని చెప్పి అంటూ ఉంటాడు అనమాట. ఇక్కడ వచ్చేసి తనూజ ఇంకా కళ్యాణ్ సరిగ్గా మాట్లాడనమాట. యాక్చువల్గా నిన్న ఎప్పుడైతే రీతి ఎలిమినేట్ అయిపోయిందో అప్పటి నుంచి ఎవరితో మాట్లాడుకున్నా కొంచెం ఒక పక్కన కూర్చొని ఆలోచించడం అలాంటివి చేస్తుంటాడు. సుమన్ శెట్టి భరణి గారు కూడా ఎక్కువ ఆలోచిస్తుంటారు అనమాట. అంటే ఈసారి నెక్స్ట్ వీక్ తనంత కంటెంట్ ఇచ్చిన తనే వెళ్ళిపోయిందంటే ఇంకా మనం ఉంటామా అని చెప్పి. ఇక్కడేమో కళ్యాణ్ బాధపడిపోతుంటాడు. బాధపడిపోతూ ఇంకా తనుజ కూడా ఆలోచిస్తుంటుంది. కళ్యాణ్ ఎక్కువ మాట్లాడు, రీతి వెళ్ళిపోయినప్పటి నుంచి కళ్యాణ్ మాట్లాడకుండా తన లోపల తను ఉన్నట్టు ఉంటాడనమాట. ఇప్పుడు రేషన్ వచ్చినా కూడా దాని గురించి పట్టించుకోకుండా ఇంకా వెళ్ళిపోతుంది, బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి కళ్యాణ్ నాతో మాట్లాడలేదంటే అప్పుడు భరణితో అంటుంది అనమాట. అంటే భరణి అంటాడు, అంటే తనకి చాలా క్లోజ్ కదా రీతు, అందుకే స్పేస్ ఇవ్వు, మాట్లాడకుండా ఉంటే సైలెంట్గా ఉండని అంటాడు అనమాట. సో